కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు వాటి పట్ల ప్రజలకు ఏర్పడిన వ్యతిరేకతే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయని ఈ ఊహలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని నిజామాబాద్ లోక్సభను దక్కించుకొని గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ప్రశాంత్ రెడ్డి నివాసంలో కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇందల్వాయి స్టేషన్ మజీద్ వద్ద ఇఫ్తార్ విందులో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి ముస్లింలతో ఆత్మీయంగా గడిపారు. ఇందల్వాయి మండలం మల్లాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చక్రస్థానం వన విహారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గుత్పా కల్లెడ శివార్లో పేకట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య సిబ్బంది 5 పేకట రాయల వద్ద 10,520 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేడు ఇందల్వాయి సిరికొండ మండలాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను వారు పరిశీలిస్తున్నారు. మెట్పల్లి మండలంలో దళితుడైన బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసిన వారిని శిక్షించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఆయన బాధితుని పరామర్శించారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని సీఎం అధికారులను ఆదేశించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. అది రాగానే ఎకరానికి రూపాయలు 10,000 చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగ్ వాసుదేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు. దీనికి నాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ జగ్ వాసుదేవ్ రిప్లై ఇచ్చారు. కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందనే ప్రచారం అబద్ధమేనని తేలిపోయిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. మొదటి నుంచి తాము ఇదే చెప్తున్నామని వ్యాఖ్యానించారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ తప్పించుకొని తిరగకుండా ఈడీ విచారణకు సహకరించాలని సూచించారు.